నా పేరు కత్తుల శృతి. నేను న్యూస్ లైన్ ఛానల్లో యాంకర్ను. నేను తీన్మార్ వార్తలు చదువుతా. జనాల తరపున నా వార్తలల్లో ప్రశ్నిస్తా. మంచుంటే మంచి అని చెప్తా, చెడుంటే చెడు అని చెప్తా. ఇది నా సెల్ఫ్ డిక్లరేషన్. ఓ శృతి, నీ సెల్ఫ్ డిక్లరేషన్ ఎవరు అడిగారు? ఇప్పుడు వార్తలు చెప్పేది ఉన్నదా, ఇట్లనే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావా? ఓ అన్న, సెల్ఫ్ డబ్బా కాదు, ప్లాస్టిక్ డబ్బా కాదు, ఇది సుత వార్తనే. కావాలంటే చూడు. ఒకప్పుడు మనిషి మాట అంటే మాట ఉంటుండే. నోట్లకెళ్ళి మాట బయటకు వచ్చిందంటే గొంతుల పానం పోయినా మాట తప్పకపోతుంటుంది. ఆ మాట మీద నమ్మకం పోయినాక మెల్లగా మాట జాగల కాగితం రాసుకునుడు మొదలైంది. దీన్నే డిక్లరేషన్ అంటున్నారు. అయితే నిన్నటిదాకా నేను మీకు ఇస్తా అని డిక్లరేషన్ ఇచ్చేటోళ్ళు. కానీ షెయి పార్టీ అధికారంలోకి వచ్చినాక డిక్లరేషన్ అనే పదానికి అర్థమే మారిపోయిందిలా. ఇచ్చుడెంతనో ఇయ్యకపోవడెంతనో తెలియదు కానీ రైతులు రైతు భరోసా తీసుకోవాలంటే నేను రైతునే అని డిక్లరేషన్ ఇయ్యాలన్నట. దునియాల నేను నీకు పక్కా ఇస్తా, నాది జిమ్మెదారి అని చెప్పుడు చూసినాం గాని వీళ్ళేందో నేను రైతును, నేను వ్యవసాయం చేస్తా, నాది జిమ్మెదారి అని డిక్లరేషన్ ఇచ్చుడేందో గమ్మతి ముచ్చటుంది అంటున్నారు రైతులు. ఓట్లప్పుడేమో రైతు భరోసా 5,000 పంచి 15,000 ఇస్తామని లోపట రాళ్ళేసినట్టు ఊకే రైతుల చెవుల మైకు పెట్టి ప్రచారం చేసిర్రు. అది నిజమే అనుకొని రైతులు ఓట్లేసి గెలిపించినాక రైతు భరోసా ఇయ్యనీకే ఎక్కర్లేని లెంకలు పెడుతున్నారు. ఇప్పుడిగో కొత్తగా ఇంకో లెంక పెట్టి రైతు భరోసా ఎగ్గొట్టనీకే ఉపాయం చేసిర్రు. రైతులకు సర్కారు రైతు భరోసా ఇయ్యాలంటే మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ కాడికెళ్ళి ఈయన రైతే అని సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నట. అట్లా సర్టిఫికేట్ ఉన్నోళ్ళకే రైతు భరోసా ఇస్తారట. ఓర్ని, ఇప్పటిదాకా దేశంలో మస్తు సర్కార్లు వచ్చినాయి, ఏలినాయి, కొత్త కొత్త పథకాలు పెట్టి జనాలకు సౌలతులు ఇచ్చినాయి. జనం మెచ్చకపోతే దిగిపోయినాయి. కానీ గిట్లా డిక్లరేషన్ తెచ్చుకోవాలని ఏ సర్కారు సుత చెప్పలేదు, అడగలేదుల్లా. బహుశా ఈ ఐడియా రోజుకు 18 గంటలు పని చేసుకుంటా ఇన్నోవేటివ్గా ఆలోచన చేసే రేవంతన్ సార్కు వచ్చిందే కావచ్చును అని అనుకుంటున్నారు రైతన్నలు. ఓ రేవంతన్ సారు, ఇప్పుడు మీరిచ్చే రైతు భరోసా తీసుకోవాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్, డిక్లరేషన్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుందా? లేక రక్తం పరీక్ష, మూత్రం పరీక్ష, బీపీ, షుగర్ పరీక్షల డిక్లరేషన్ సుతా తెమ్మంటారా? పుసుక్కున ఆందాక పోయినాక ఇవన్నీ అడిగితే ఎట్లా? ముందుగాలనే చెప్పుర్రి సారు, జర దండం పెడతాం అని డౌట్లు అడుగుతున్నారు రైతన్నలు.